మంగళవారం రోజు నిమ్మకాయతో ఇలా చేస్తే మీ దరిద్రం పోయి అతి త్వరలోనే మీ జీవితం మారిపోతుంది. మరి ఆడవారు గుమ్మం దగ్గర నిమ్మకాయతో ఎటువంటి పరిహారం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం రోజు అమ్మవారి దగ్గర 3 నిమ్మకాయలు పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదవండి. పూజ పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి దానిని మీ ప్రధాన ద్వారానికి కట్టండి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నరదిష్టి కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. నరుడు దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుందనే మాట మనకి తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతల వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావటం, వికారం పెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్ర లేవగానే కానీ ఉదయమే బయటకు వస్తూ కానీ ఎదుటివారిని చూసినప్పుడు కొంత అస్వస్థతకు లోనవుతూ ఉంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతుల్ని చూసుకోవాలని చెప్పేవారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు. అరచేతిలో వారిని దర్శించుకున్న తర్వాతనే మిగతా వారిని చూడాలి. దృష్టి దోషం, చెడు చూపు, దెయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళుగా ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్లతాడు, నిమ్మకాయల దండ, పసుపు సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలిసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనాలకు కట్టిన నిమ్మకాయల దండ, చంటిబిడ్డ నుదుటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెళ్లికూతురి బొగ్గన కాటుకు చుక్క, మెడలో తావీజు, పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పుల్లాంటివి వాడుతారు. ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయటం. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి యొక్క నామాల్ని స్మరిస్తే, ఆమె స్తోత్రాల్ని చదువుకుంటే దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడచ్చు. దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాదు, వారి వృత్తి, వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, కోళ్ల ఫారం వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలకు దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మ పండులతోటి దిష్టి తీయడం మంచిది. శనివారం సంధ్యా సమయంలో సముద్రపు నీటితో కానీ, గోమయంతో కానీ దుకాణాలను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాల పైభాగాన కానీ, పూజా స్థలంలో కానీ గుమ్మడి పైభాగంలో కొంత భాగాన్ని కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది. ఇలా టెంకాయతో కానీ, మన్ను, ఉప్పు, మిరప, ఆవాలతో కానీ దుకాణాలకు దిష్టి తీయచ్చు. గుమ్మడి, టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగులగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం అలవాటుగా చేసుకోవాలి. అయితే స్త్రీలు మాత్రం ఎప్పుడూ కూడా గుమ్మడికాయను పగలగొట్టకండి. పెళ్లి కాని పురుషులు, పెళ్ళై ఇంకా సంతానం కలగని వారు గుమ్మడికాయను పగలగొట్టకూడదు. పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి, మరొక పళ్ళెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నపు ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారుల్లో పొయ్యాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.